హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు పచ్చికారంతో చేసే దోసకాయ పప్పు చేద్దామా? ఇది ఊర్లలో చేస్తారండి, పక్కా నాటు స్టైలు. అసలు దీని టేస్ట్ వేరే ఏ పప్పు దోసకాయకి రాదు. ఒక్కసారి చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. దాదాపు ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు వేయించాను. ఇప్పుడు మీరు నీళ్ళు పోయండి. ఫస్ట్ అయితే దీన్ని కొంచెం విజిల్స్ వేపించేద్దాం. రెండు కాదు 4. పప్పు మంచిగా మెత్తగా ఉడకనివ్వండి. ఈ దోసకాయ పప్పులో మెయిన్ డిఫరెన్స్ గోస్ టు పచ్చికారం. చాలు ఇట్లా నేను పక్కకు పెట్టేస్తున్నాను. వెల్లుల్లి కూడా దంచేస్తాను. ఇదిగోండి, వెల్లుల్లి కూడా అయిపోయింది. చలో, తొక్క తీయకండి, తొక్కతో సహా కొయ్యండి. మామూలుగా అయితే పెద్దవి కోస్తారు ముక్కలు. చేదు చూడండి ఒక్కసారి, కొంచెం పెద్ద ముక్కలు, మరీ పెద్దవి కాదు. ఇలా కట్ చేయండి. జస్ట్ కొంచెం ఊళ్ళల్లో వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తారు, నేను కొంచెం వేసి. ఇదిగోండి, నూనె కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక 10 మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసాను, వెల్లుల్లి. తాలింపు చూసారా పర్ఫెక్ట్గా ఎట్లా వేగిందో, ఇట్లా వేగాలి. పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసినట్టు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేస్తున్నా ఇంగువ. చక్క మూత పెట్టేస్తున్నా. 2 మినిట్స్. ఇలా పప్పు ఏమైందో చూసి వస్తా. ఇది దీన్ని పప్పు గుత్తి పెట్టి ఏం తిప్పకండి, ఇట్లాగా ఒక్క చెక్కలానే ఉండనియండి. అయిపోయిందో. నేను చక్క కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేస్తున్నా. ఇప్పుడు మన దోసకాయలు పిక్చర్లోకి వచ్చినాయి. కొంచెం హైలో పెట్టాను, వాటర్ పోసేస్తున్నాను. దోసకాయ మునిగేంతవరకు పోసాను. నీళ్ళు ఒక ఉడుకు రానివ్వండి. మూత పెట్టేస్తున్నా. సిమ్లో ఒక 3-4 నిమిషాలు మంచిగా దోసకాయలు ఉడకనివ్వండి. 4-5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత ఈ పప్పును కూడా ఇందులో కలిపేయండి. మిగతా దోసకాయ పప్పుతో పాటు ఉడకాలన్నమాట. ఇలాగే ఉంటుందండి. పప్పు కూడా నేను మరీ మెదపకండి అని చెప్పింది, అందుకే రుబ్బకండి ఫుల్. ఈ కన్సిస్టెన్సీ రావాలండి పప్పుకి. అంటే దోసకాయ మెత్తబడి కొంచెం మెదయిన తర్వాత వస్తుంది. అప్పుడు ఇప్పుడే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలని అర్థం. దీన్ని కడుక్కొద్దాం. ఇదిగోండి, ఇంకొన్ని నీళ్ళు పోసేసాను. చెక్క సిమ్లో పెట్టేశాను. పప్పు ఉడుకుతుంది. కుండలో ఎంత ఉడికితే అంత టేస్ట్. సిమ్లో పెట్టేశాను. ఒక 15 నిమిషాలు. టడం 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 అయిపోయింది. కట్టేస్తున్నా అసలు స్టవ్. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది దోసకాయ. ఇలా మీరు ఇట్లా గిచ్చి చూసుకోండి దోసకాయని. గిచ్చారు. కొత్తిమీర కొంచెం వేసేస్తున్నా. ఉప్పు కూడా 100% సరిపోతుంది. ఇదండి దోసకాయ పప్పు ఉండాల్సిన కలర్. కానీ ఇంకేదన్నా ఇంకొక చిన్నది ఏం చేయొచ్చు అంటే, మీరు ఇక్కడ పులుపు ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించిన వాళ్ళు చింతపండు పులుసు కొంచెం యాడ్ చేయొచ్చు. నేను ఇంత పెట్టుకొని కూడా 1 స్పూన్ వేసిన అంతే. మంచిగా కలిసిపోతుంది. ఏం కాదు, కుండలో వేడి ఉంటుంది కదా, దానికి బాగా అవుతుంది. ఇప్పుడు చూస్తా. ఇది అన్నంలో, పూరీలో, చపాతీలో, అన్నిట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా వేరే మాటలే లేవన్నమాట. అంత బాగుంటుంది. తప్పకుండా చేయండి, మర్చిపోకుండా చేయండి. దోసకాయ ఊరిపప్పు.